హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ 37 మండలం నుంచి బోటేదండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీగా నన్ను మా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏవైతే అన్ని పథకాలు 6 పథకాలు వచ్చినాయో అవన్నీ జరుగుతున్నాయి. సన్న బియ్యం కానీ అంటే ఇల్లు కానీ అన్ని బస్సులు కానీ అన్నీ జరుగుతున్నాయి. ఇంకేమన్నా పథకాలు ఉన్నా కూడా మా గ్రామ ప్రజలందరికీ అందించి ముందుంటాము. గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన ముఖ్య అరుణ మల్సూర్ గారికి మరియు గ్రామ పంచాయతీ ప్రజలు మమ్మల్ని గెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు ఇచ్చిన పథకాల్లో అన్ని పథకాలు మన గ్రామ ప్రజలకు సమకూర్చేలా చేస్తామని మనసారా కోరుకుంటున్నాం. ఆ పథకాలు ఏంటంటే సన్నబియ్యం కానీ సన్నబియ్యం కానీ ఉచిత కరెంట్ కానీ, అందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అందులో ఒకటి ఇంద్రమ్మ ఇల్లు కానీ, ఇంకా ఈ అన్ని పథకాలు 6 గ్యారంటీ పథకాలు మన బోటేదండ గ్రామ పంచాయతీ ప్రజలకు సమకూర్చేలా చేపిస్తానని మా యొక్క మనవి. ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, మట్టి రోడ్లు పోసేది ఉన్నాయి, కరెంటు ఉన్నాయి, వీధి దీపాలు లేకుండా ఉన్నాయి, కొంచెం అవి కరెంటు స్తంభాలు లేవు. అవి మా దామరెడ్డి గారి సహకారంతో వాళ్ళని ఈ పథకాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి యువత కోసం అంటే వాళ్ళకు గంజాయి కానీ అవి చెడు అలవాట్లు రానివ్వకుండా కాపాడుతామని చెప్పండి. అది కూడా జిప్ బిల్డింగ్ కూడా ఆల్రెడీ గత ప్రభుత్వం శాంక్షన్ అయింది, కానీ అది కొంచెం అన్ని కారణాల వల్ల అది కట్టలే. ఇప్పుడు గెలిచిన అభ్యర్థి అరుణ గారు ఈ మన గ్రామ పంచాయతీని కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నాం. ఇచ్చిన 6 పథకాల్లో గ్రామ ప్రజలు అందరినీ సమకూర్చేలా చేపిస్తామని పింఛన్ అంటే అందరికీ పింఛన్ వచ్చేటట్టుగా చేపిస్తాం. ఇప్పటివరకు 15 ఇల్లు వచ్చినాయి, ఇంద్రమ్మ ఇల్లు 15 ఇల్లు వచ్చినాయి. దానిలో 13 శాంక్షన్ అయ్యేది, 13 కూడా కట్టేస్తారు. 2 వారం మళ్ళీ రిటర్న్ అయ్యి అవి వాళ్ళ డబ్బులు అమౌంట్ వాళ్ళ సొమ్మత లేక మళ్ళీ రిటర్న్ 2 ఇల్లు 25 ఇల్లు దాకా మంజూరు చేయించినాం. ఆ ఇల్లు కూడా అందరినీ పేదవాళ్ళకి సమకూర్చేలా చేపిస్తామని మా యొక్క ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా ఈనారెడ్డి సార్ గారితో, ఉత్తమ్ కుమార్ సార్ గారితో అందరితోటి చర్చించి మా గ్రామ పంచాయతీని ఉన్నత స్థాయిలో తీసుకెళ్తామని మా ప్రజలకు మా యొక్క మనవి.